హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక అవని నువ్వు కొలిచిన అమ్మవారు నీకు ఇంత అన్యాయం చేయడం ఏంటి? ఇలాంటి సందర్భాల్లో దైవం మీద నమ్మకం పోతుంది అని అవని అంటూ ఉంటారు. అమ్మవారు న్యాయం చేసింది కాబట్టి దీక్ష పూర్తి చేయగలిగాను, అవంతరాలను దాటి ముడుపు చెల్లించాను అంటే అది అమ్మవారి కృపే కదా. దైవం మీద మీకు నమ్మకం పోవచ్చు, నా చివరి శ్వాస వరకు నాకు నమ్మకం పోదు. నేను గుడికి వెళ్లి భవానీ బట్టల్ని విడిచేసి వస్తాను అని చెప్పేసి అక్షయ వెళ్తూ ఉంటుంది. ఇక శ్రీకర్ ఆ నిహారిక పెంపకములు పెరిగిన శౌర్యను నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇప్పటి వరకు ఒక్క మంచి పని చేసింది లేదు. అమ్మ కోసం కర్పూర హారతిని చేతిలో వెలిగించుకుందంటే నమ్మలేకపోతున్నాను. వాళ్ళంతా అమ్మ చావునే కోరుకున్నారు, అమ్మ బాగుని కోరుకోలేదు. శౌర్య అలా చేయలేదు అని అంటూ ఉంటాడు. అవును బాబు, నాకు కూడా అలా అనిపించట్లేదు, కానీ అత్తయ్య వినే పరిస్థితిలో లేదు అని అవని అంటుంది. ఇదంతా ఆ నిహారిక స్కెచ్చే, డౌటే లేదు అని శ్రీగారు అంటాడు. అక్షయ్కు రావాల్సిన పేరు, గుర్తింపు, గౌరవం అన్ని అక్షయ్గా రావాలి. ఆ నిహారిక నుంచి నిజం చెప్పిస్తాను అని అవని అంటూ ఉంటుంది. ఇక తర్వాత కృష్ణ, నిహారిక, శౌర్య ముగ్గురు వాళ్ళ రూమ్ లకు వెళ్లి ముగ్గురు కలిసి హైవే కొట్టుకుంటూ చాలా సంతోషపడుతూ, బంగారం, ఇందాక నువ్వు కిచెన్ లో శౌర్యని బాధ పెట్టినప్పుడు నాకు నీ మీద పీకల దాకా కోపం వచ్చింది, కానీ నువ్వు చేసిన పని వెనకాల ఇంత పెద్ద స్కెచ్ ఉంటుందని అనుకోలేదు అని కిట్టు అంటుంటే, ఉపయోగం లేనిదే ఈ నిహారిక ఏ పని చేయదు. దానికోసం నిహారిక తనకు తానే త్యాగం చేసుకుంటుంది, లేదా తన గ్యాంగ్ లో మనుషులకైనా త్యాగం చేస్తుంది అని నిహారిక అంటూ ఉంటుంది. నువ్వు అలా చేసినందుకు నాకు అప్పుడు చాలా బాధ అనిపించింది, కానీ ఇప్పుడు నా క్యారెక్టర్ ని అమాంతం గాల్లోకి లేపిస్తున్నందుకు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని శౌరి కూడా అంటూ ఉండగా, నిన్ను ఇబ్బంది పెట్టినందుకు వెరీ వెరీ సారీ అని నిహారిక చెప్తూ ఉండగా, అబ్బే ఏం పర్లేదు నిహా, అసలు నీ ఐడియాని నువ్వు ముందే చెప్పుంటే నువ్వు అట్ల కాడతో వాత పెట్టడం కాదు, నేనే పెనం మీద చేపెట్టిస్తుండేదాన్ని అని శౌరి అనగానే వెంటనే కిట్టు చాలా సంతోషంగా, అబ్బబ్బబ్బ అన్న బంగారు తల్లి అని శౌరిని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకొని, ఈ కిట్టుగాడి కూతురు అనిపించావు అని అంటూ ఉంటాడు. పేరు రావాలంటే ఇలా త్యాగాలు తప్పవు కృష్ణ అని అంటూ ఉంటుంది. ఇదిగో నువ్వు ఫ్యూచర్ లో ఈ నిహారికని మించిపోయేలా ఉన్నావు అని కిట్టు మెచ్చుకుంటూ ఉండగా, అక్షయ్కు మంచి పేరు రాకూడదు, అందుకోసం నేను ఏమైనా చేస్తాను అని శౌరి అంటుంది. ఇదిగో అవనికి మంచి పేరు రాకుండా నువ్వు ఎలాంటి పనులు అయితే చేసేదానివో శౌరి కూడా అక్షయ్కు మంచి పేరు రాకుండా చేయాలని ఇలాంటి పనులే చేస్తుంది. నిహా చూసావా, కోమలి కడుపును పుట్టిన మన బొద్దులు పునికి పుచ్చుకుంది, దీన్నే పెంపకం అంటారు అని కృష్ణ అంటాడు. మనం కోరుకుని దక్కాలంటే ఇలాగే బ్రతికేయాలి కృష్ణ, ఎలాగోలా బ్రతికేయాలి అనుకుంటే కొన్ని సంవత్సరాలుగా ఈ తిప్పలెందుకు, వ్రతం చేయన ఫలితం దక్కాలి, కొడితే కుంభస్థలాన్ని కొట్టేయాలి అని నిహారిక అంటుంది. ఎలాగోలా బ్రతికేయటం నాకు ఇష్టం లేదులే నిహా, అందుకే నిన్ను ఫాలో అయిపోతున్నాను. తనకు పేరు రావటం కోసం ఇకపై నువ్వు చెప్పిందే చేస్తాను, దేంట్లో దూకమన్నా దూకేస్తాను అని శౌర్య చెప్తూ ఉండగా, చిన్న బంగారం, నువ్వు పెద్ద పెద్ద పనులు చేయడానికి ఇంకా చాలా టైం ఉంది, ప్రస్తుతం కూల్ తగ్గు అని కిట్టు చెప్తూ ఉండగా, ఈ వయసులో నేర్చుకుంటేనే కదా ఆ వయసులో చేస్తారు అని శౌరి అంటుంది. అమ్మో అమ్మో, నీ మాటలు చైల్డ్ ఆర్టిస్ట్ లా లేవు, సీనియర్ ఆర్టిస్ట్ లా ఉన్నాయి, నీకు నేషనల్ అవార్డ్ గ్యారంటీ. అయినా మీ ఇద్దరిని చూస్తుంటే ముందు నువ్వు వెనక గొయ్యిలా ఉన్నారు, నన్ను ఎక్కడ తోసేస్తారా అని భయంగా ఉంది అని కిట్టు అంటూ ఉండగా, కిట్టు అలాంటివేమి చేయం, యూ డోంట్ వరీ అని శౌర్య చెప్తూ ఉండగా, ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు పెళ్ళామైనా కూతురైనా అస్సలు నమ్మకూడదు అని కిట్టు అంటూ ఉంటాడు. చి చి నోర్మై, ఏంటి నసా అని నిహారిక అరుస్తూ ఉండగా, బంగారం, నాది ఒక అనుమానం, నువ్వు ఆడినా మాతో ఆడిచిన కర్పూర హారతిలా బాగానే ఉంది, ఈ విషయం రేపు బయటపడితే ఏంటి మా పరిస్థితి, పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఒకసారి విజువల్ వేసుకో, నాకైతే చాలా దారుణమైన విజువల్స్ కనిపిస్తున్నాయి అని అడుగుతుండగా, ప్రళయాలు ప్రమాదాలు చెప్పిరావు కృష్ణ, వచ్చినప్పుడు బయటపడడానికి మన టాలెంట్ నంతా ఉపయోగించాలి, రేపటి దుఃఖం కన్నా ఈ రోజు ఆనందమే నాకు ముఖ్యం. ఈ రోజు మనం ఆడిన నాటకం అత్తకు శౌర్య మీద ఉన్న కోపం అంతా పోగొట్టింది, అత్తకి చాలా దగ్గరైంది, ఇంకా దగ్గర అవుతుంది, 100కు 100 మార్కులు పడిపోతాయి, మీ అమ్మ శౌర్యని ట్రీట్ చేసే విధానం అంతా మారిపోతుంది, మన కోసం అంత చేసిన శౌర్యకి మనం ఏం చేయాలా అని ఆలోచనలో పడిపోతుంది చూడు అని నిహారిక అంటూ ఉంటుంది. ఇక తర్వాత వేదవతి, ప్రసాదరావు ఇద్దరు శౌర్యని వాళ్ళ మధ్యలో కూర్చోపెట్టుకొని శౌర్య చేతికి వెన్న రాస్తూ, నా కోసం చెయ్యి మీద కర్పూరం వెలిగించుకొని చాలా బాధని అనుభవించావు, ఎప్పుడు మీ అమ్మ దగ్గర పెరిగిన నీకు ఇంత మంచి బుద్ధి వస్తుందని అనుకోలేదు అని వేదవతి అంటూ ఉండగా, నువ్వు బాగుండాలని నా కోరిక అని శౌర్య అంటుంది. పెద్దయ్య కొద్దీ ప్రవర్తనలో మార్పు రావటం సహజమే వేదా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. అంతలో అవని, శ్రీకర్, అక్షయ మిగతా అందరూ కూడా అక్కడికి రావడంతో అక్షయను చూస్తూ, నువ్వు నీ తల్లిదండ్రుల కోసం దీక్ష తీసుకోవడం తప్పులేదు, కానీ నా కోసం అలా దీక్ష తీసుకున్నావని అవని వాళ్ళతో చెప్పించాలని ప్రయత్నం చేశావు, అది తప్పు అని వేదవతి అంటుంది. నేను అలా చెప్పలేదు కదా పెద్దమ్మ గారు, మీరు అడిగినప్పుడు నిజమే చెప్పాను కదా అని
అక్షయ అంటుంది, అందరూ కలిసి నా దగ్గర నాటకాలు ఆడుతున్నారు అని వేదవతి అంటుంది. కొన్ని నిజాలు బయటపడడానికి సమయం పడుతుంది అత్తయ్య అని అవని అంటుంది. అవునమ్మా, ఒక్కోసారి మన నీడ కూడా గోడ మీద పట్టడానికి సమయం పడుతుంది. మాత్రాన నిజం అబద్ధం అయిపోదు, అబద్ధం నిజమైపోదమ్మా అని శేఖర్ కూడా అంటూ ఉండగా, నా కూతురు ఇంత చేసినా అవని వాళ్ళకి నమ్మకం కుదరట్లేదు. మన శౌర్య గొప్పతనాన్ని వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అని నిహారిక కిట్టు అంటూ ఉండగా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను, ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా నేను గుర్తించాను అని వేదవతి అంటుంది. ఏమో అత్తయ్య గారు, నాకైతే మీరు ఇదంతా గుడ్డిగా నమ్ముతున్నారు అనిపిస్తుంది అని పెద్దరాజు అంటూ ఉండగా, అవును పెద్దరాజు, గుడ్డిగా నమ్మం, నిహారిక వాళ్ళని కాదు అవని వాళ్ళని అని ప్రసాదరావు అంటాడు. అంతలో వసంత, ఏమయ్యా, నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండు అని పెద్దరాజుని అరుస్తూ ఉండగా, కలిసి ఉంటే కలదు సుఖమని అంటారు, ఉమ్మడి కుటుంబం మంచిదని బుద్ధులు చెప్తారు. నన్ను అడిగితే దూరం దూరంగా ఉంటేనే ప్రేమలు పెరుగుతాయి, దగ్గరగా ఉంటే ప్రేమలు తరుగుతాయి. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ఆ తర్వాత మీ ఇష్టం అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు. మా అందరిదే ఒక బాధ, నీ ఒక్కడిదే ఒక బాధ అని పెద్దరాజు అంటూ ఉంటాడు. అంతలో వేదవతి, మీ అందరికి ఈ సందర్భంలో నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. నా ప్రాణం నిలబెట్టడం కోసం డాక్టర్లు ఎంత ప్రయత్నం చేశారో నా కోసం శౌరి కూడా అంతకంటే ఎక్కువ ప్రయత్నం చేసింది. కాబట్టి నా మనవరాలు శౌరికు నేను ఒక బహుమతిని ఇవ్వాలి అనుకుంటున్నాను. తరతరాలుగా మన వంశాచారంగా వస్తున్న ముక్కు పొడుకును శౌరికు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను అని వేదవతి చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాట విన్న అవని, శేఖర్, పెద్దరాజు, వసంత షాక్ అవుతూ ఉంటారు. ఇక నిహారిక, కిట్టు, శౌరి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు. నేనేం తొందరపాటులోనూ ఈ నిర్ణయం తీసుకోలేదు, అన్ని ఆలోచించుకునే ఈ నిర్ణయం తీసుకున్నాను అని వేదవతి అంటుంది. మీరు తొందరపడలేదు అని చెప్తున్నారు కానీ నిజంగానే తొందరపడుతున్నారు అత్తయ్య అని అవని అంటుంది. చిన్న పిల్లకి ఇవ్వడానికి అదేం చిన్న వస్తువు కాదమ్మా అని శేఖర్ అంటాడు. మీరందరూ ఉన్నా ఎవరూ చేయలేంది నా మనవరాలు చేస్తుంది. నాయనమ్మ స్థానంలో తనకు ఆ బహుమతి ఇవ్వటంతో మంచి స్థానం కల్పించాను అనుకుంటున్నాను అని వేదవతి అంటుంది. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. అవునత్తయ్య, ముక్కు పుడకని అందుకోవడానికి ఎవరికి అన్ని అర్హతలు ఉన్నాయి అని కిట్టు, నిహారిక అంటూ ఉంటారు. నీలాంటి జాతకం కలిగిన కోడలికి ముక్కు పుడక ఇవ్వాలని ఇన్ని రోజులు ఎదురు చూసి ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవటం నాకైతే నచ్చట్లేదమ్మా అని రాధాకృష్ణ అంటాడు. అంతలో పెద్దరాజు కూడా, అత్తయ్య గారు ఏమైంది మీకు? శౌర్య చేసింది చాలా గొప్ప పనిలా మీకు కనబడుతుంది, కానీ శౌర్య కంటే ఎన్నో రెట్లు ఎక్కువ నీ గురించి అవని చేస్తుంది, అది గుర్తులేదా మీకు అని పెద్దరాజు అడుగుతుండగా, బావా నువ్వు అనవసరంగా అడ్డుపడకో అని కిట్టు అరుస్తూ ఉంటాడు. అడ్డుపట్టం ఏముంది, న్యాయంగా అడుగుతున్నాను అని పెద్దరాజు అంటాడు. మీరు మీ ఆవిడ ఈ విషయంలో జోక్యం చేసుకోవడం మంచిది పెద్దరాజు గారు అని నిహారిక అంటుంది. ముక్కు పుడకని అందుకునే అర్హత శౌరికి లేదమ్మా, మన ఇంటి పిల్ల కాకపోయినా అర్హత అక్షయ్కుంది అని శేఖర్ అంటాడు. చూసారా అత్తయ్య, ఇద్దరు ఎలా వెనకేసుకొస్తున్నారో అని నిహారిక అంటుంది. నాలాంటి జాగం కలిగిన నీ కూతురు బ్రతికి ఉండుంటే ఆ బిడ్డకి దక్కుండేది, దాని దురదృష్టం అందరికీ దూరమైంది, అందుకే శౌరికి ఇవ్వదలుచుకున్నాను. నా నిర్ణయం మీకు మూర్ఖంగా అనిపించవచ్చు, ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. రేపు సంక్రాంతికి మనం అందరం మన పల్లెటూరు వెళ్తున్నాం, అక్కడ అందరి సమక్షంలో ఇస్తాను అని వేదవతి చెప్తూ ఉంటుంది. మీ మనసు ఇలా ఎందుకు మారిపోయిందో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య అని అవని అడుగుతూ ఉండగా, వేదవతి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరు ప్రశ్నించకూడదు, ఎదిరించకూడదు, ఎటువంటి అభ్యంతరం చెప్పడానికి వీల్లేదు. అందరం సంక్రాంతి సంబరాలకి ఊరు బయలుదేరుతున్నాం, వెళ్ళటానికి అందరూ సిద్ధంగా ఉండండి అని ప్రసాదరావు కూడా చెప్తూ ఉండగా, థ్యాంక్ యూ నానమ్మ అని శౌర్య అంటూ ఉంటుంది. ఇక వేదవతి, ప్రసాదరావు అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. ఇక నిహారిక, కిట్టు ఇద్దరు, నా బంగారు తల్లి ఎంత అదృష్టవంతురాలివి నువ్వు, నీకు ఇక్కడే ఉంటే దిష్టి తగులుతుంది, మనం పైకి వెళ్దాం, వీళ్ళందరూ దిష్టే అని కిట్టు, నిహారిక ఇద్దరు శౌర్యని ఎత్తుకొని పైకి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఈ ఇంటికి ఏదో పట్టిందని ఇప్పుడే అర్థమవుతుంది అని రాధాకృష్ణ అంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. పెద్దవాళ్ళు చేసే తప్పులు ఇలాగే ఉంటాయి అని పెద్దరాజు అంటాడు. ఈ విషయంలో మనమైతే అస్సలు జోక్యం చేసుకోవద్దు, పదండి అని వసంత పెద్దరాజుని తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక తర్వాత అవని ఒకతే సోఫాలో కూర్చొని అత్తయ్యకి ఏమైంది, ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుంది అని ఆలోచిస్తూ ఉండగా, అంతలో అవనికి ఎదురుగా ఉన్న సోఫాలో నిహారిక వచ్చి కాలు మీద కాలేసుకొని కూర్చొని కాళ్ళు ఊపుతూ, ఏంటవని అలా చూస్తున్నావు, ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద నేను కాలేసుకుంటే తప్ప ఓ నీకు కోపం వస్తుంది, నేను కాలు మీద కాలు వేసుకున్నందుకు కాదు, ముక్కు పుడక నా కూతురికి దక్కుతుందని, ఐఎమ్ రైట్ బేబీ, ఏంటో అలా కలిసి వచ్చేస్తుంది అంతే. ఇంతకు ముందు నేను ఎన్నిసార్లు ముక్కు పుడకని దక్కించుకోవాలి అని ప్రయత్నాలు చేసినా ప్రతిసారి ఏదో రకమైన స్కెచ్ తో నన్ను అడ్డుకునేదానివి, ఈసారి నీకు అలాంటి చాయిస్ లేదు బేబీ. అత్త అనౌన్స్మెంట్ అదిరింది కదూ, పార్లమెంట్ లో బిల్లు పాస్ అయినట్టు, శుక్రవారం నాడు శుక్రదశలో పుట్టిన నీ కూతురు నువ్వు కూడా చూడక ముందే కన్ను మూసి పరలోకానికి పోయినందువల్ల మాకు మాసదశ పట్టింది, కానీ లేదంటే మాకంత అదృష్టం ఎక్కడిది. సో సంక్రాంతి సంబరాల్లో కలుసుకుందాం, ముక్కు పుడక బహుకరణ కార్యక్రమంలో సంబరాలను జరుపుకుందాం. 14 గ్రామాల పెద్ద దిక్కైన ఘట్టమనేని వేదవతి ఏకైక మనవరాలు ఘట్టమనేని కృష్ణబాబు, నిహారికల ఏకైక కూతురు శౌర్య బహుమతిని అందుకోవడం ఆల్ ఛానల్స్ లైవ్ టెలికాస్ట్ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాను. కమర్షియల్
హీరో సినిమా రిలీజ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇక మాటలే మాట్లాడుకోవడాలు లేవు అని చెప్పేసి చాలా పొగరుగా నిహారిక అక్కడి నుంచి వెళ్తూ ఉండగా ఇక అవని నిహారిక మాటలన్నీ విని నిహారిక వెళ్తూ ఉండగా చాలా కోపంగా చిటికలు వేస్తూ లేచి వెళ్లి మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు అని నువ్వు డిక్లేర్ చేసి వెళ్ళిపోతే ఎలా బేబీ, మాటలు ఉంటాయి బోలెడు ఉంటాయి అని అవని అంటుంది. సరే చెప్పు అని నిహారిక అడుగుతూ ఉంటాడు. శౌర్య కర్పూరం వెలిగించుకొని చెయ్యి కాల్చుకుంది అనేది అత్తయ్య అమాయకంగా నమ్మింది. బట్ నీవు నమ్మట్లేదు. ఒక బుడక కేవలం ఒక ఆర్నమెంట్ కాదు, అది ఒక సాంప్రదాయం, ఒక గౌరవం. అది ఎవరికి పడితే వాళ్ళ దగ్గరికి చేరదు. అది పవిత్రమైంది. అపవిత్రమైన వాళ్ళ దగ్గరికి రావడానికి ఇష్టపడదు. ఇవ్వటానికి ఆవిడెవరు, తీసుకోవడానికి మీరెవరు అని అవని అడుగుతుండగా అత్త గురించి అలా అంటావా అని నిహారిక అడుగుతూ ఉంటుంది. అత్తయ్య దగ్గరికి వెళ్ళి చెప్తావా? చెప్పు, ఇప్పుడే వెళ్ళి చెప్పు. అది మీ దగ్గరికి వచ్చేదే అయితే ఎప్పుడో వచ్చేది. అది మీ దగ్గరికి రాదు, రానే రాదు. ధర్మం గెలుస్తుంది, ధర్మం మాత్రమే గెలుస్తుంది. అధర్మం అధర్ పాతాళానికి వెళ్ళిపోతుంది. ఇది నా నమ్మకం అని అవని అంటుంది. నీ నమ్మకాలు నీ దగ్గర ఉంచుకో, నా నమ్మకాలు నా దగ్గర ఉంటాయి. ఇక ఎలాంటి పరిస్థితి వచ్చినా శౌరికి ముక్కుపడక దక్కకుండా ఎవరూ ఆపలేరు. నువ్వు కాదు కదా, వేరవది డిసైడ్ అయిన తర్వాత ఆ అన్నపూర్ణ దేవి కూడా ఆపలేదు అని నిహారిక అంటుంది. ఇంత అహంకారం పనికిరాదు అని అవని అంటుంటే అహంకారమే నాకు అని నిహారిక అంటుంది. నీ పతనం కూడా అదే అని అవని అంటుంది. చూద్దాం అని నిహారిక అంటుంటే చూసుకుందాం అని అంటూ ఇక అవని నిహారిక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అంతలో శ్రీకర్ కూడా గదిలో ఆలోచిస్తూ ఉండగా అవని రావటంతో మేడం తమరి కోసమే వెయిటింగ్ అని అంటూ ఉంటాడు. ఎందుకు సార్ అని అడుగుతూ ఉంటాడు. సంక్రాంతి కదా, అందుకే తమరి కోసం కొన్ని కానుకలు తీసుకొచ్చా అని శేఖర్ చెప్తూ ఉండగా అక్కడ గిఫ్ట్ బాక్స్ చూసి కానుకలా అని అవని ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉండగా కానుకలు అంటే ఏవో వజ్ర వైడూర్యాలు అనుకోకండి మేడం అని అంటూ ఉంటాడు. మీరు నా కోసం రంగురాళ్ళు తీసుకొచ్చిన అవి నా దృష్టిలో రత్నాలతో సమానం అని అవని అంటుంది. సరే సరే, ఇక ఆలస్యం చేయకుండా తెచ్చిన గిఫ్ట్లని ఒక్కొక్కటి ఇచ్చేస్తాను, కూర్చోండి అని అవనిని కూర్చోబెట్టి గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. అవని మాత్రం శ్రీకర్ వైపే చూస్తూ ఉంటుంది.